తోటి సూసైడ్ చేయాలనిపిస్తుంది. ఈమె గౌతమి గారు మీ అందరికీ తెలిసిందే. రీసెంట్గా సస్పెండ్ అయిన ఒక గవర్నమెంట్ టీచర్. ఒక టీచర్ వేల మంది పిల్లల భవిష్యత్తుకు దారి చూపించిన వ్యక్తి ఈరోజు ఆమె జీవితాన్ని తూచే ప్రయత్నం జరుగుతుంది. అవును, ఆమె సోషల్ మీడియాలో యాక్టివ్గా ఉంది. అవును, ఆమె రీల్స్ తీసింది, క్లాసులు చెప్పింది. కానీ అది నేరమా? వారి ప్రతిభను ఆమె ఉపయోగించుకోవడం తప్ప ఒక హెచ్చరిక వచ్చిందని ఒకరి మొత్తం జీవితాన్ని రద్దు చేయాలా? ఉద్యోగం పోయిందని మనుషుల్ని కూడా తక్కువగా చూడాలా? తప్పు చేస్తే సరిదిద్దాలి, కానీ మనిషిని కూల్చకూడదు. ట్రోల్ చేసేవాళ్ళు, కామెంట్స్ చేసేవాళ్ళు, వీళ్ళందరికీ నేను ఒకటే మాట చెప్పాలనుకుంటున్నా. ఒక మనిషి బ్రతకడానికి మనం కారకులం కావాలి, కానీ ఒకరి జీవితం ఆగిపోవడానికి, వాళ్ళు చనిపోవడానికి మాత్రం మనం అస్సలకే కారణం కాకూడదు. అసలే ఆవిడ బాధలో ఉంది. అందులోనూ మనందరం కూడా ఏదో ఒక కామెంట్ చేసి ఆమెను ఎగతాళి చేయడమో లేదా ట్రోల్ చేయడం వల్ల ఆమె భవిష్యత్తే లేకుండా పోతుంది. ఇంతకుముందుకు మనం కేరళలో కూడా ఒక సంఘటన చూసినాం. తెలిసి ఒక ఆవిడ వీడియో తీసి పెట్టడం వల్ల ఆ వీడియో వైరల్ అయింది. ఆ వీడియో కింద పెట్టిన కామెంట్స్ చదవలేక అతను మరణించిండు. కాబట్టి అలాంటి మాటలు మనం మాట్లాడుకోకుండా ఆమెకి ధైర్యం వచ్చేలాగా ప్రతి ఒక్కరం కూడా బిహేవ్ చేస్తే ఒకరి జీవితాన్ని నిలబెట్టిన వాళ్ళం అవుతాం. కాబట్టి దయచేసి ప్రతి ఒక్కరు కూడా ఆలోచించండి. ఒక్కొక్క కామెంట్ ఆమె గుండెల్లో గుచ్చుకుంటుంది. మనం పాజిటివ్గా పెట్టి ఆమెను ధైర్యం చెప్తేనే ఆమె ఇంకా ముందుకు వెళ్ళగలుగుతుంది. ఒక మనిషిని మాత్రం ఇక్కడితోటే ఆగిపోయేలా మాత్రం చేయకూడదు. టీచర్ గారు, మీరు ఓడిపోలేదు. మీ ఉద్యోగమే పోయింది, కానీ మీ విలువ కాదు. మీకు జ్ఞానం ఉంది, అనుభవం ఉంది, మిమ్మల్ని నమ్మే విద్యార్థులు ఉన్నారు. గౌతమి గారు, ధైర్యంగా ఉండండి. ఈ వీడియో మీ వరకు చేరుతుందని నేను నమ్ముతున్నాను. సమయం అన్నిటికీ సమాధానం ఇస్తుంది. ఈ రోజు ముగింపు కాదు, ఇది ఒక కొత్త బలమైన ప్రారంభం మాత్రం. పడి లేవడమే నిజమైన విజయం, మౌనం కాదు. బ్రతికి నిలబడటమే గెలుపు. ఈ కథ ఇప్పటితో ముగియదు, ఇదొక కొత్త ప్రారంభం. తప్పును తప్పుగా చెప్పండి, కానీ మనుషుల్ని మనుషుల్లా చూడండి. ఇదే నిజమైన విద్య, ఇదే నిజమైన సమాజం. తప్పుతో మనిషిని కాదు, ఒక మనిషితో సమాజాన్ని తీర్చిదిద్దాలి. వీడియో మీద మీ ఒపీనియన్ని కామెంట్ చేయండి. ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి. ఇలాంటి ఇన్ఫర్మేషన్ వీడియోస్ కోసం మాత్రం తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి.